నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. బీహార్ ఎన్నికలు దగ్గరికి వచ్చాయి. ఈ నవంబర్ 22వ తారీఖు వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాలం ముగుస్తుంది. అక్టోబర్ ఆఖరు వారంలోనో నవంబరు మొదటి వారంలోనో తప్పనిసరిగా ఎన్నికలు జరగాలి. బీహార్లో ఇప్పుడున్నది ఎన్డీఏ సర్కారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీ ఏమో జేడీయూ, జనతాదళ్ యునైటెడ్. నితీష్ కుమార్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలిచినట్టయితే ఏకంగా 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు అవుతారు. అంటే 5 ఏళ్ల కాలానికి ఆయన లేరు. మధ్యలో గవర్నమెంట్ మార్చారు ఆయన. అంటే ఎన్డీఏ నుంచి యూపీఏ, యూపీఏ నుంచి ఎన్డీఏ, అట్లా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, ఏ కూటమిలోనైనా ఒదిగిపోగలరు. నితీష్ కుమార్ మైండ్ కంట్రోల్లో లేదని, ఆయన మతి తప్పారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి అవి ఉదాహరణలు కూడా చూపెడుతున్నాయి. ఒకసారి జాతీయ గీతాలాపన జరుగుతున్నప్పుడు ఆయన పక్క వాళ్లను భుజం తట్టడం, ఏదో మాట్లాడడానికి ప్రయత్నించడం, జాతీయ గీతం కదా పాడుతున్నది, అలాంటప్పుడు మాట్లాడకూడదు లేదా జాతీయ గీతాన్నే పాడాలి అని సైగలు చేసినా పట్టించుకోలేదు. మళ్ళీ పక్కనున్న వ్యక్తి భుజం తట్టారు. అంతేకాదు అటు ఇటు దిక్కులు చూశారు, ఏదో మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు, పబ్లిక్ వైపు నమస్కారాలు పెట్టారు. రెండో విషయం, మహాత్మా గాంధీ వర్ధంతి రోజున సాధారణంగా శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు ఆ సమాధి పైన పువ్వులు పెట్టి నిశ్శబ్దంగా నిలబడతారు నమస్కరిస్తూ. ఆయన అట్లా చేయలేదు, చప్పట్లు చర్చారు అందరికీ వినిపించేటట్టుగా. బీహార్ ఎన్నికల్లో ముఖ్యంగా 2 కూటములు తలపడుతున్నాయి. ఒకటి ఎన్డీఏ, అంటే బీజేపీ, జేడీయూ తదితర చిన్న పార్టీలు, కొన్ని లోకల్ పార్టీలు. విపక్షంలో ఉన్నదేమో ఇండియా కూటమి, మహాగఠబంధన్, మహాకూటమి అని కూడా అంటున్నారు దాన్నే. ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ అంటే లాలూ ప్రసాద్ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్. ఒకవేళ ఇండియా కూటమి గెలిచినట్టయితే ముఖ్యమంత్రి అయ్యేది లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్. ఆర్జేడీ, కాంగ్రెస్, 3 కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, ఇవి కలిసి ఇండియా కూటమి. ఇవి ముఖ్యమైన పార్టీలు. బీహార్లో ఎలాగైనా గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు. ఆయన ఇప్పటికే అనేక సార్లు రోడ్ షోలు చేశారు, మీటింగులు పెట్టారు, ర్యాలీలు నిర్వహించారు. ఇకపైన ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇంకెన్నిసార్లు వెళ్తారో కూడా చెప్పలేం. వాళ్ళు తీసుకున్నది 3 మశబ్దాలు: మహిళ, మోదీ, మందిర్. పహల్గామ్ సంఘటనలు కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో వాడుతున్నారు. టెర్రరిజం కూడా. ఆపరేషన్ సింధూర్ను కూడా వాళ్ళు ఎన్నికల సభల్లో ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నిజానికి విపరీతంగా ఖర్చు పెడుతోంది బీహార్లో. బాగా లావిష్గా పెద్ద ఎత్తున సభలు జరుపుతోంది. కటౌట్లు, అవి ఇవి ప్రచారం, పేపర్ల ప్రచారం, బంటింగ్స్ కట్టడం దూర తీరాల వరకు. అట్లా కొంచెం కాదు, వాళ్ళు 2,000 నుంచి 20,000 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు మొత్తం క్యాంపెయిన్కు అని చెప్పి విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్డీఏ నిర్వహిస్తున్న సమావేశాలన్నీ కూడా మహా డాంబికంగా ఉంటున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రమే కాకుండా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. దాంతో కూడా ఎన్డీఏ ప్రచారానికి కలిసి వస్తుంది బాగా. ఎందుకంటే ప్రధాని వచ్చినప్పుడు కానీ, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ మీటింగులకు అదంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇప్పటి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నది ధనిక వర్గాలు, పై కులాలు, అప్పర్ మిడిల్ క్లాస్ అంటాం కదా వాళ్ళు, అర్బనైట్స్ ముఖ్యంగా, కొందరు మహిళలు కూడా. మరి మహిళలు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే అక్కడ లాళ్లీ బహనా యోజన అని ఒకటి పెట్టారు. అంటే మహిళల కోసం, ఆడపిల్లల కోసం. ప్రతి మహిళకు 21 సంవత్సరాలు దాటితే చాలు, అర్హత ఉన్న వాళ్ళందరికీ 1,250 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. అంతేకాకుండా బీహార్లో హై స్కూల్ పిల్లలకు ఇదివరలోనే సైకిళ్ళు ఇచ్చారు. అది మంచి ప్రోగ్రామే. దాంతో ఆడపిల్లల హాజరీ పెరిగింది బళ్లల్లో. అట్లాగే పుట్టినప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ చదివిన దాకా ఉచిత విద్య ఆడపిల్లలకు, పైగా ప్రభుత్వం నుంచి సాయం కూడా అందుతుంది. దీనివల్ల ఎన్డీఏ ప్రభుత్వం కాక మరో ప్రభుత్వం వచ్చినట్టయితే ఈ పథకాలు ఉండవేమో అనే భయం మహిళల్లో ఉంది. అందుగురించి మహిళలు ఎన్డీఏను సమర్థిస్తున్నారు. బీహార్ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే అక్కడి కుల సమీకరణలు అర్థం చేసుకోవాలి. బీహారు చాలా పేద రాష్ట్రం. అక్కడ కులాల ప్రాధాన్యం అంతగా ఉంటుంది. పార్టీల కన్నా ఎక్కువ కూడా కులాల ప్రాధాన్యమే కనిపిస్తుంది మనకు. ఇక ఇండియా కూటమి సభలేమో సాదాసీదాగా జరుగుతున్నాయి. అంత డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నారు. సాదాసీదాగా జరిగినా కూడా ప్రజలు బాగానే వస్తున్నారు. కొంచెం కాదు, మొన్న ఈ మధ్య అంటే 22వ తారీఖు జూన్న జరిగిన పట్నా సభకు అసలు ఊహిస్తే ఇంతమంది ఉన్నారా ఇక్కడ అనేంతగా మంది తరలొచ్చారు. తేజస్వి యాదవ్ పేరు చెప్పగానే యువత గుంపులుగా పరిగెత్తుకొస్తున్నారు.
ఇండియా కూటమికి యువత నుంచి మద్దతు చాలా ఉంది. కారణం అక్కడ నిరుద్యోగం, వలసలు ఇత్యాదివన్నీ. ఆయన ఉద్యోగాలు ఇస్తానని కూడా ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ని పక్కన పెట్టినట్టయితే ఆర్జేడీకి యాదవుల్లోనూ ముస్లిం మైనారిటీల్లోనూ బాగా పట్టు ఉంది. ఆ పట్టు సడలకుండా చూసుకోవడం ఒకటి, ఇతరేతర వర్గాలను కూడా కలుపుకు రావడం ఒకటి. ఇప్పుడు తేజస్వి యాదవ్ పైన ఉన్న బాధ్యత. ఆయన అదే ప్రయత్నం చేస్తున్నారు రాత్రింబవళ్ళు. కుర్మి వర్గమేమో ఎప్పుడు కూడా నితీష్ కుమార్ వెంటే ఉంటుంది. అక్కడ పేదరికం ఉంది. అక్కడ మన దగ్గర ఓబీసీలు అంటాం కదా, ఆ ఓబీసీలే కాకుండా ఈబీసీలు కూడా ఉంటారు అక్కడ. అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళ మద్దతు కూడగొట్టడానికి, అట్లాగే దళితుల మద్దతు కూడగొట్టడానికి తేజస్వి యాదవ్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా అక్కడికి వెళ్ళి సమావేశాల్లో, ర్యాలీలలో పాల్గొంటున్నారు. విపక్షాలకున్న బలం నిరుద్యోగం, ప్రభుత్వ వ్యతిరేకత, పేదరికం, వలసలు కూడా. అయితే పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్నారు, కానీ వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా నియోజకవర్గాల స్థాయి మీటింగులు పెట్టడానికే విపక్షాలు అంటే ఇండియా కూటమి ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్డీఏ కూటమి 3 మకారాలు చెప్పినట్టే వీళ్ళు కూడా 3 అంశాలు ముఖ్యంగా లేవనెత్తారు. పడాయి, దవాయి, కమాయి. పడాయి అంటే చదువు, దవాయి అంటే హెల్త్ అనుకోవచ్చు, ఆరోగ్యం అనుకోవచ్చు. నిజానికి దవాయి అంటే మందు, అట్లాగే కమాయి అంటే ఆదాయం. ఈ 3 మేము కలగజేస్తామని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఆర్జేడీ 20 పాయింట్లతో ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసింది ప్రజలను ఆకట్టుకోవడానికి. పేదరికం గురించి మాట్లాడేసరికి, నిరుద్యోగం గురించి మాట్లాడేసరికి, ఆదాయం గురించి మాట్లాడేసరికి తప్పనిసరిగా పేదలు అటువైపు చూస్తారు. ఇక్కడే ఎన్నికల కమిషన్ తొండి ఆట ఆడింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలి, ఎవరి వైపు కించిత్ మొగ్గు చూపకూడదు. అలాంటిది ఇక్కడ ఏం చేసిందంటే, అది ఇదివరకే చాలాసార్లు బదనామైంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని కొత్తగా 2003లో ఎన్నికల లిస్టులో లేని వాళ్ళందరూ కూడా, ఆ తర్వాత ఉన్నా కూడా అందరూ తప్పనిసరిగా మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. అంటే 40 ఏళ్ల లోపు వాళ్ళు చేసుకుంటారు. దాంతో ఏం పోయింది, కానీ దానికి ఆధారాలు ఏం చూపెట్టాలి? తాము బీహారీ ఓటర్లమే అని చెప్పి ఎట్లా చూపెట్టాలంటే, ఎలాంటి ప్రభుత్వ కార్డులు ఆధార్తో సహా పని చేయవు. కొత్తగా అందరూ కూడా బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. బర్త్ సర్టిఫికెట్ తీసుకొని అప్లై చేయాలి. బర్త్ సర్టిఫికెట్ తమ తల్లిదండ్రులు కూడా తీసుకురావాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? నిరుపేదలు ఇది చేయగలరా? అత్యంత నిరుపేదలు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, ట్రైబల్ ఏరియాల్లో ఉండేవాళ్ళు ఈ పని చేయగలరా? ఎంతమంది బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రెడీగా ఉంటారు? దానికి కూడా ఒకే ఒక్క నెల టైం ఇచ్చారు. ఆ నెలలో వారం గడిచిపోయింది. ఇంకా ఆదివారాలు, శనివారాలు కూడా ఉంటాయి కదా, వాళ్లకున్న సమయం ఎంత? ఎవరికి దొరుకుతుంది? మొత్తానికి మొత్తం పేదల ఓట్లను అడ్డంగా నరికేయడమే ఈ ప్రయత్నం, మరోటి కాదు. ఇది నిజంగా తొండాటనే. ఎవరి ప్రయోజనం కోసం చేసిందో తర్వాత తెలుస్తుంది. బీహార్లో మరో అంశం ఏమిటంటే, ఈ 2 కూటములతో పాటు, అంటే ఎన్డీఏ, ఇండియా కూటములతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. అట్లాగే ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టి ఎన్నికల రంగంలోకి దిగారు. వాళ్లతో పాటు హైదరాబాద్కు సంబంధించిన ఎంఐఎం పార్టీ కూడా అంతటా పోటీ పెడుతుంది. అంతటా అంటే ముస్లింలు ఎక్కువ ఉన్న చోట పోటీకి దిగింది. దీనివల్ల ఏమవుతుంది? పోటీకి దిగడం తప్పు కాదు, ఏ పార్టీ అయినా ఎవరైనా సొంతగా కూడా నిలబడవచ్చు. కానీ పర్యవసానం ఏం జరగనుంది? ఎన్నికల కమిషన్ చర్య వల్ల ఓటింగ్ శాతం బాగా పడిపోనుంది ఈసారి. ఈ చిన్న చిన్న పార్టీలు రంగంలోకి దిగడం మూలంగా విపక్షాల ఓట్లు బాగా కోసుకుపోతాయి. ఇక కుల సమీకరణలు, డబ్బే విజయం సాధిస్తుంది బీహార్లో. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.